మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. మన జమ్మికుంటలో మున్సిపల్ ఎలక్షన్స్ హోరాహోరీగా నడుస్తూ ఉన్నాయి. పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు వేగం పెంచాయి. ప్రస్తుతం మనం 17వ వార్డులో ఉన్నాం. 17వ వార్డులో బీజేపీ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. అన్న, ఏం పేరు? కడుమల్ల గణపతి. ఏమున్నాయన్న మీ వార్డులో సమస్యలు ఏమున్నాయి? ప్రధానంగా ఏమి హామీ ఇస్తూ ఉన్నారు? ఆ సమస్యలు పరిష్కరించడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? మా వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. నిజంగా అంటే జమ్మికుంట ఏ వార్డులో కూడా ఇట్లాంటి సమస్యలు లేవు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ 17వ వార్డు దాదాపు నిర్లక్ష్యానికి గురైంది. ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు, సీసీ రోడ్లు లేవు, రోడ్లు సరిగ్గా లేవు, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు నేను ఇంటికి తిరుగుతున్న సమయంలో మాకు ఈ సమస్యలు పరిష్కారం చేసిన వాళ్ళకు ఓట్లేస్తాం అంటున్నారు. మేము అదే కాకుండా మేము భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరే అధికారంలో ఉన్నారు, మున్సిపల్కు నిధులు వచ్చేటి సెంట్రల్ నుంచే వస్తాయి కాబట్టి మీరే గెలవాలి, మీరు గెలిచిన తర్వాత ఈ సమస్యలను సాల్వ్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రధానంగా జనం దగ్గరికి మీరు ఓటు అభ్యర్థించడానికి పోయినప్పుడు వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తాం? వాళ్ళ నుంచి చాలా బాగా వస్తున్నది. నిజంగా గతంలో మేము చాలాసార్లు ఓట్లు వేసినాం. వాళ్ళు ఎవ్వరు కూడా ఓట్లు వేసుకొని గెలిచిండ్రు తప్ప మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేరకుండా వదిలేసిపోయారు. కాబట్టి మీరు కూడా అట్లా కాకుండా మీరు చేస్తారనే నమ్మకం కొద్దీ మేము మీ వైపు ఓట్లేయాలనుకుంటున్నామని చెప్తున్నారు. మీకు ఏ పార్టీ అభ్యర్థితో మీకు టఫ్ ఫైట్ ఉందని మీరు అనుకుంటా ఉన్నారు? ఉందా అట్లా? అట్లా ఏం లేదు. పార్టీ ఇప్పుడు అన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. సరే, ప్రజలు నిర్ణయం చేస్తారు ఎవరు గెలవాలి ఎవరు ఓడాలనేది. పోటీ అనేది కామన్గా ఉండుంటుంది. దాంట్లో పెద్ద సమస్య ఏం లేదు. భాజపాను ఖచ్చితంగా ప్రజలు గెలిపేయాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ వచ్చిన ఈ 2 ఏళ్లలో ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా? మీ వార్డులో కావచ్చు, జమ్మికుంటలో కావచ్చు, ఏమైనా అభివృద్ధి జరిగిందా చెప్పుకోవడానికి? ఏమైనా ఎలాంటి అభివృద్ధి రూపాయి కూడా ఇక్కడ నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. గతంలో చేసినవి తప్ప ఈ 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీకి పెట్టి అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు. ప్రజలు అదే అంటున్నారు. మరి ఇన్ని రోజులు ఇట్లా వెనకబడిపోయింది కదా, ఇక ముందు కూడా అట్లా కాకుండా చూస్తావా లేదా అని నన్ను అడుగుతున్నారు. తప్పనిసరి చేస్తానని నేను చెప్తున్నాను. నమస్కారం అండి, నా పేరు రాచపల్లి ప్రశాంత్. నేను స్థానిక 17వ వార్డులో నివాసం ఉంటున్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ మున్సిపల్ కౌన్సిల్ ఏదైతే ఉందో మా 17వ వార్డుకు సంబంధించిన అభివృద్ధి విషయంలో పూర్తిగా వెనుకబడిపోయింది. కనీసం జమ్మికుంట మున్సిపాలిటీ అని పేరుకే ఉన్నది, కానీ మీరు ఒకసారి వచ్చి మా వార్డులో తిరిగితే మీకు తెలుస్తుంది. సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. వేసిన సీసీ రోడ్లను కూడా ఈ వాటర్ పైప్ లైన్ పేర్లతో పగలగొట్టి విచ్చలవిడి చేసి దాన్ని కనీసం పూర్తి మరమ్మతులు కూడా చేయకుండా అట్లనే వదిలేసి పోయిన దుస్థితి మా 17వ వార్డులో కనిపిస్తుంది. మీకు గెలిచి 5 సంవత్సరాలు అయిపోయినా కూడా కనీసం వార్డు ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఆపదకో కనీసం అందుబాటులో ఉండి నేను ఉన్నాననే భరోసా ఇయ్యని నాయకులను ఇన్ని రోజులు ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు చాలా సిగ్గుపడుతున్నారు. ఈ రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో మా 17వ వార్డు నుంచి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి అయిన కనుమల్ల గణపతి గారిని భారీ మెజారిటీతో విజయపదంలో దూసుకుపోయే విధంగా మేము మా ప్రణాళికను సిద్ధం చేసుకున్నాము. మేము ప్రజలతో మాట్లాడుతున్నాము. ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తుంది. మాకు పనిచేసే నాయకుడు కావాలి, మాతో అండగా ఉండే నాయకుడు కావాలని మా ప్రజలు కోరుకుంటారు. దాని విధంగానే దానికి ఏదైతే మేము మాటలు ఇస్తున్నామో దాన్ని పూర్తిగా వాటిని ప్రయత్నం చేసి సఫలం చేసే విధంగా మేము ముందుకు పోతున్నాము. కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది అని మాట్లాడుతున్నారు, కానీ ఈ గడిచిన 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చింది, వాళ్ళు చెప్తున్నారు కదా, గాడిద గుడ్డే ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతవరకు కనీసం 2 సంవత్సరాలలో ఎట్లాంటి అభివృద్ధి పనులు కూడా జమ్మికుంట మున్సిపాలిటీలో చేయలేదు. ప్రజల సమస్యల మీద ఏదైనా పార్టీ కొట్లాడింది జమ్మికుంట మున్సిపాలిటీలో అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. మేము మున్సిపల్ కార్యాలయాన్ని కూడా ముట్టడించినాము, కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినాము, కమిషనర్ గారికి అనేకమైన ఫిర్యాదులు చేసినాము, అయినా కూడా స్పందించలేదు. ఎట్లాంటి అభివృద్ధికి కూడా వీళ్ళు ఎలాంటి పునాదులు కూడా వేయలేదు. రానున్న రోజుల్లో మా బండి సంజయ్ అన్న గారిని సారథ్యంలో జమ్మికుంట మున్సిపాలిటీని మా చేతులకు అప్పగిస్తే ప్రత్యేకమైన నిధులతోని సంజయ్ అన్న కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి సంజయ్ అన్న ఎంపీ నిధుల నుంచి ప్రత్యేకమైన నిధులతో అభివృద్ధి చేసే బాధ్యత మాకుంది. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ చెప్తున్నాం.